హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గా ఆర్ట్స్ అండ్ హోమ్. ఈరోజు వీడియోలో అండి కార్డ్బోర్డ్ మీద దుర్గామాత పెయింటింగ్ ఏ విధంగా చూద్దామండి. ఇది కార్డ్బోర్డ్ మీద పెయింటింగ్ వేయటం వల్ల ఈ కార్డ్బోర్డ్ ఏం పాడు కదండి. ఎన్ని సంవత్సరాలైనా సరే ఈ పెయింటింగ్ అలానే ఉంటుంది. మనకు నచ్చినటువంటి దుర్గామాత పెయింటింగ్ని ఇలా కొంచెం మందంగా ఉన్న కార్డ్బోర్డ్ మీద ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి. చిన్నది పెద్దది మన ఇష్టం అండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసుకోవాలి. షేప్ అనేది కరెక్ట్గా వస్తే సరిపోతుంది. ఇది కట్ చేయడం కూడా ఈజీ అండి. నేను తామర పువ్వులో దుర్గామాత ఉన్నట్టుగా ఇక్కడ డ్రా చేశాను. ఈ త్రిశూలం కట్ చేయడం ఒక్కటే కష్టంగా ఉంది. ఇది కానీ మిగతా అంతా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. ఆ తర్వాత అమ్మవారి ఫేస్కి ఇక్కడ నేను గోల్డెన్ కలర్ ఎల్లో పెయింటింగ్ వేస్తాను. ఫ్యాబ్రిక్ పెయింటింగ్సే ఉపయోగించాను ఇక్కడ. ఇలాగ మనం గోల్డెన్ ఎల్లో కలర్ కాకుండా మనం ఫేస్ కలర్ అన్న వేసేసుకోవచ్చు, మన ఇష్టం. ఇది పెయింటింగ్ చాలా ఈజీ అండి వేయటం. ఇది స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళైనా కొత్తగా ట్రై చేసే వాళ్ళైనా ఎవరైనా మనం వేయగలుగుతాము. అంటే పెయింటింగ్ మొత్తం ఫిల్లింగే కాబట్టి ఎవరైనా మనం ఈ పెయింటింగ్ వేయచ్చు. కాకపోతే ఏంటంటే మనం పెయింటింగ్ కొంచెం తక్కువగా బ్రష్కి తీసేసుకొని ఫిల్ చేసేస్తే అది ఫిల్లింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఆ తర్వాత ఇలా గోల్డెన్ కలర్ ఎల్లో పెయింటింగ్తో పేస్ట్ని నెక్ని ఇలా ఫిల్ చేసిన తర్వాత అవుట్లైన్ నేను ఇండియన్ కలర్ రెడ్ తీసేసుకుని అవుట్లైన్ గీసి ఆ గోల్డెన్ ఎల్లో ఇండియన్ కలర్ రెడ్ రెండు మిక్స్ అయ్యేలా చేశాను. హెయిర్కి బ్లాక్ కలర్ వేసేసాను. అమ్మవారికి పైన ఇలా బ్లూ కలర్ తోటి ఫిల్ చేసేసాను. కలర్ కాంబినేషన్ మన ఇష్టం ఇలానే వేసేసుకోవచ్చు. ఈ పెయింటింగ్ మొత్తాన్ని నేను ఫ్లాట్ నెంబరు సెకండ్ నెంబర్ బ్రష్ తీసుకొని పెయింటింగ్ వేసానండి. ఇక్కడ లోటస్కి మాత్రము ఫ్లాట్ నెంబరు 4 నెంబర్ బ్రష్ తీసుకున్నాను. ఐబ్రోస్కి మాత్రం 0 నెంబరు సన్నగా ఉండే బ్రష్ తీసుకున్నాను. ఇట్లాగో కింద అమ్మవారికి పెదాల దగ్గర క్రిమ్షన్ కలర్ తోటి ఫిల్ చేసి వైట్ కలర్ తోటి లైట్గా షేడ్ ఇచ్చేసాను. ఇట్లాగా అమ్మవారిని కార్డ్బోర్డ్ వేయటం వల్ల ఏమీ పాడు కాదండి. ఎన్ని సంవత్సరాలైనా సరే ఇలానే ఉంటుంది. మనం గోడకి హ్యాంగ్ చేసుకున్నా కానీ చాలా అందంగా కనిపిస్తుంది. ఇది ఎలాంటి షైనింగ్ కూడా ఏం తగ్గదండి. ఎన్ని సంవత్సరాలైనా కార్డ్బోర్డ్తో వేసిన పెయింటింగ్స్ చాలా ఉన్నాయి నా దగ్గర. ఎన్ని సంవత్సరాలైనా ఏమాత్రము పాడు కాదు, ఇలానే ఉంటుంది. అలా అమ్మవారికి పైన బ్లూ కలర్ వేసాం కదా, అక్కడ నేను ఫ్లవర్స్ లాగా వైట్ కలర్తో డాట్స్ పెట్టేశాను. ఇలా వైట్ కలరే కాకపోయినా కానీ కుందన్స్తో కూడా మనము పెట్టేసుకోవచ్చు. ఇక కింద అమ్మవారికి కంఠం కింద పింక్ కలర్ వేసేసాను. అంటే పైన బ్లూ కలర్ ఉంది కదా, అందుకని కింద పింక్ కలర్ వేసి లైట్గా వైలెట్ కలర్ తోటి ఇలాగూ లైన్స్ లాగా వేసేసాను. చూస్తున్నారు కదా. ఆ తర్వాత కింద లోటస్కి వైట్ కలర్ తోటి పెటల్ని ఫిల్ చేసేసి పింక్ కలర్ తోటి ఈ విధంగా స్ట్రోక్స్ లోపలికి వేయాలి. ఇది వేయటం కూడా చాలా ఈజీ అండి. పింక్ డార్క్గా లేకుండా లైట్ పింక్ ఉండేలాగా వేసాను. ఇలా పింక్ కలర్ కాకుండా క్రిమ్షన్ కలర్ కూడా వేసేసుకోవచ్చు. కాకపోతే నేను ఇక్కడ పైన బ్లూ వేసా కదా, బ్లూకి పింక్ బాగుంటుందని వేసాను. ఇక్కడ అమ్మవారికి త్రిశూలానికి గోల్డ్ కలర్ వేసేసానండి. చూస్తున్నారు కదా. ఆ తర్వాత ఇక్కడ నేను కింద లోటస్ మొత్తానికి స్టోన్ లేస్తో అంటించేసాను. మొత్తం దగ్గర చూపిస్తాను చూడండి ఏ విధంగా ఉందో. చాలా ఈజీగా కార్డ్బోర్డ్ మీద ఇలాగ దుర్గామాత పెయింటింగ్ని మనం వేసుకోవచ్చండి. చూసారు కదండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఏ విధంగా ఉందో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.